హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి రుచులు. చాక్లెట్ ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడం. ప్యాన్లోకి ఇక్కడ 200 ml పాలను తీసుకున్నానండి. ఇక్కడ 200 ml పాలలో మనం పావు కప్పు పాలని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 200 ml మిగిల్చుకున్న పావు కప్పు పాలని ఇప్పుడు ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోకి పావు కప్పు కోకో పౌడర్ని యాడ్ చేయాలి. కోకో పౌడర్ లేని వాళ్ళు చాక్లెట్స్ కూడా యూస్ చేయొచ్చండి. ఇక్కడ కోకో పౌడర్ అనేది ఉండలు లేకుండా మనకి క్రీమీ టెక్స్చర్ వచ్చే విధంగా విస్కర్ తోటి బాగా కలపాలి. ఇలా లిక్విడ్లా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ప్యాన్లోకి యాడ్ చేసిన పాలని స్టవ్ మీద పెట్టి పొంగు వచ్చేంత వరకు ఈ విధంగా గరిటెతోటి కలపాలి. పొంగు వచ్చిన ప్రతిసారి మీకడని పాలలోకి యాడ్ చేసుకుంటూ 2 పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నాక మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి కోకో పౌడర్ లిక్విడ్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ కోకో పౌడర్ యాడ్ చేస్తానే మనకి ఉండలు కడుతుందండి. అలా ఉండలు కట్టకుండా మీడియం ఫ్లేమ్ మీదనే గరిటెతోటి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా 3 to 4 minutes ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న దాంట్లోకి ఇక్కడ నేను డైరీ మిల్క్ చాక్లెట్ ఒకటి యాడ్ చేశానండి. మీకు కావాలంటే డార్క్ చాక్లెట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా చాక్లెట్ కూడా మొత్తం కలిసే విధంగా పూర్తిగా కరిగే విధంగా కరిగించుకోవాలి. చాక్లెట్ యాడ్ చేశాక మనకి అడుగు అనేది అంటుతుందండి. ప్యాన్ అనేది అడుగు అంటకుండా గరిటెతోటి కలుపుతూ చాక్లెట్ని పూర్తిగా కరగనివ్వాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పంచదారని యాడ్ చేయండి. పంచదార కూడా పూర్తిగా కరిగే విధంగా కరిగించుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేది ముందుగా వస్తాయి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే మనకి 4 minutes తర్వాత ఈ విధంగా బాగా దగ్గరకు పడుతుందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి. మనకి పూర్తిగా చల్లారాక ఇది ఈ విధంగా చిక్కబడుతుంది. దీన్ని మనం మిక్సీ జార్కి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఐస్ క్రీమ్ చేసే 1 hour ముందు డీప్ ఫ్రిడ్జ్లో మిక్సీ జార్ని పెట్టుకోవాలండి. అలా పెట్టడం వల్ల మనకి ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులోకి 150 ml ఫ్రెష్ క్రీమ్ని యూస్ చేశానండి. ఇక్కడ హెరిటేజ్ ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేశాను. ఇది మనకి క్రీమ్ లాగా వచ్చేంత వరకు మధ్య మధ్యలో ఆపుతూ ఈ విధంగా గ్రైండ్ చేశాక ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి కోకో మిల్క్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక మనం ఈ కోకో మిల్క్ కూడా మనకి ఫ్రెష్ క్రీమ్లో కలిసే విధంగా 30 seconds ఒకేసారి కాకుండా మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక మనకి ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుందండి. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నటువంటి కంటైనర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక మనకి పైన చాక్లెట్ కొంచెం తెలియడానికి ఇక్కడ డైరీ మిల్క్ చాక్లెట్ని ఇది కొంచెం తురుముకోవాలి. లేదంటే మనం చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చండి. ముక్కలుగా కట్ చేసి యాడ్ చేస్తే మనకి ఐస్ క్రీమ్ మధ్యలో తగులుతూ ఉంటుంది. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక స్పూన్ తోటి ఒకసారి కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దానికి మనం పైన నుంచి ఒక సిల్వర్ పేపర్ తోటి కవర్ చేయాలి. మొత్తం ఎక్కడ కానీ గాలి అనేది చొరబడకుండా ఈ విధంగా పూర్తిగా కవర్ చేసుకోవాలి. ఇలా కవర్ చేసుకున్నాక మనం పైన నుంచి ఒక 8 మూత పెట్టుకోవాలి. ఇలా మొత్తం కవర్ చేసుకున్నాక మనం డీప్ ఫ్రిడ్జ్లోని 8 to 10 hours మనం హై టెంపరేచర్ వద్ద పెట్టాలండి. నేనైతే ఓవర్ నైట్ పెట్టాను. ఇలా పెట్టడం వల్ల మనకి ఐస్ క్రీమ్ అనేది బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మనకి ఓవర్ నైట్ తర్వాత తీసి చూస్తే కనుక మనకు ఐస్ క్రీమ్ అనేది ఎంతో సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనము స్కూప్ తోటి కానీ లేదంటే ఏదైనా గరిటెతోటి కానీ వాటర్లో కొంచెం డిప్ చేసుకొని ఈ విధంగా నెమ్మదిగా తీసుకొని చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఐస్ క్రీమ్ అనేది మనకి అచ్చం బయట కొన్నట్టుగానే వచ్చింది. ఇలా ఈ విధంగా సర్వ్ చేసుకోండి. ఇంతేనండి, చాక్లెట్ ఐస్ క్రీమ్ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరైనా తయారు చేయొచ్చు. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి.